హలో గాయస్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే ఇప్పుడు అప్డేట్ అయింది. ప్రతి బ్లూ ల్యాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి అయితే అర్హన్ అయితే తీసుకెళ్ళదు. ఫస్ట్ టైం అర్హన్ అయితే తీసుకెళ్తాం. బ్లూ ల్యాండ్ చంద్రగిరిలో అయితే ఉంది. మనకి ఇక్కడ నుంచి నియర్ బై 37 కిలోమీటర్స్ అయితే ఉంది. హలో గాయస్, ఇప్పుడు తిరుమల నుంచి అయితే మనం రిటర్న్ అయితే అయిపోతున్నాం. తిరుమలకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీగా బ్లూ ల్యాండ్ అయితే విజిట్ చేయాల్సిందే. ఇప్పుడు కొండ అయితే దిగుతా ఉన్నాం. ఫైనల్లీ మనం బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అక్కడికి అయితే వచ్చేసాం గాయస్. బ్లూ ల్యాండ్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం కదా. ఫుల్ యాక్టివిటీస్ అయితే అన్నీ చేసాం. సో నా బ్యాక్ సైడ్ అయితే లేడీస్ అయితే ఉన్నారు, వాళ్ళు అంటే కూర్చోన్నారు చూస్తా. అందువల్ల అయితే కొంచెం షైగా ఫీల్ అయితే వీడియో తీయట్లేదు. అర్రో అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? ఏంటి ఇదంతా టెన్షనే? ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. సైజు పెంచలేనిది దీనిలో హ్యాపీనెస్ రేంజ్ పెంచుతా. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ కమ్ ఆన్ ఎవ్రీబడీ బోలు యాహూ యాహూ. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే ఇప్పుడు అప్డేట్ అయింది. ప్రతి బ్లూ ల్యాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి అయితే అర్హన్ అయితే తీసుకెళ్ళదు. ఫస్ట్ టైం అర్హన్ అయితే తీసుకెళ్తాం. బ్లూ ల్యాండ్ చంద్రగిరిలో అయితే ఉంది. మనకి ఇక్కడ నుంచి నియర్ బై 37 కిలోమీటర్స్ అయితే ఉంది. వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే అండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోయింది. కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ అయితే మీరు నన్ను ఫాలో అయిపోయింది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము. గాయస్, ఇప్పుడు తిరుమల నుంచి అయితే మనం రిటర్న్ అయితే అయిపోతున్నాం. తిరుమలకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీగా బ్లూ ల్యాండ్ అయితే విజిట్ చేయాల్సిందే. ఇప్పుడు కొండ అయితే దిగుతా ఉన్నాం. ఫైనల్లీ మనం బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అక్కడికి అయితే వచ్చేసాం గాయస్. ప్రేమ జలపాతం మీద తుమికేనే చిన్న సడిలేక చూటావుతా. కాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా. ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ 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 ਮੋਏ. மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, அதையும் தாண்டி புனிதமானது. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో.
అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? ఏంటి ఇదంతా టెన్షనే? ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? Shipodam brother, పారిలేక మస్తుకుంది వెదర్. అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. ఎంజాయ్ బాయ్స్, ఇస్ పార్టీ నీకు బొక్కాన్ పిల్ల మోసంలో దర్శనాము పండగే. కుర్చీని మార్చబెట్టి రీమిక్స్ గజ్జి పాడు. నాగరాజు గారు వేసుకోండి. One hour later. అర్రో
గైస్ బ్లూ ల్యాండ్లో వీళ్ళు గోడల మీద అయితే చూడండి డిజైన్స్ అయితే ఎలా వేసినారో, ఇది యానిమేటెడ్ బొమ్మల లాగా అయితే డిజైన్ చేసినారు. సో భలే ఉన్నాయి. సో ఇంకా బయట నుంచి మనకి రైన్ డాన్స్కి వెళ్ళే ఎంట్రన్స్ అయితే చూడండి షార్క్ అయితే ఎలా ఉందో బయట. లేట్ చేయకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అయితే వచ్చేయండి వీకెండ్ టైంలో. సాటర్డే ఆర్ సండే టైంలో అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. గాయస్ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశారు. అర్హాన్ కానీ నేను కానీ మా అన్న కానీ మా వదిన కానీ ఫుల్ అయితే తొందరగా వచ్చాము. మధ్యాహ్నం తొందరగా యాక్టివిటీస్ అయితే అన్నీ కంప్లీట్ చేసాం. ఫుడ్ కూడా బాగానే ఉంది, క్వాంటిటీ కూడా బాగానే ఉంది. సో ఎక్కువ అయితే ఇచ్చారు 150 రూపీస్. సో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం మేము కదా. ఇప్పుడైతే మా బాక్సెస్ అడిగితే వెళ్ళి మా లగేజ్ అయితే తీసుకొచ్చి దానికి అయితే వెళ్తాం. సో ఈ వీడియో మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ లాక్స్ అయితే ఇక్కడైతే ఇచ్చేద్దాం. సో ఇక్కడైతే ఇచ్చారు లాకర్స్. బ్రో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం. బ్లూ ల్యాండ్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం కదా, ఫుల్ యాక్టివిటీస్ అయితే అన్నీ చేసాం. సో నా బ్యాక్ సైడ్ అయితే లేడీస్ అయితే ఉన్నారు, వాళ్ళు అంటే కూర్చోన్నారు చూస్తా. అందువల్ల అయితే కొంచెం షైగా ఫీల్ అయితే వీడియో తీయట్లేదు. చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది మన తిరుపతి నుంచి ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లో చంద్రగిరి అనే ఏరియాలో బ్లూ ల్యాండ్ అని చెప్పి అయితే కొడితే మీకు మ్యాప్లో అయితే వచ్చేస్తాయి. సరే అయితే విజిట్ చేయండి గైస్ వీకెండ్ టైంలో.